డైరెక్టర్ కమిట్మెంట్ అడిగారు అన్నారు కదా, ఎలా అడిగారు? డైరెక్ట్ గా అడిగారు? మీ టాప్ ఓపెన్ చేయండి, మీ బాడీ ఎలా ఉందో చూస్తాం. టాప్ తీసేయండి అన్నప్పుడు ఒక ఉమెన్ గా అవును. ఏమనిపించింది? అంటే ఒక అమ్మాయి ఇండస్ట్రీలో రావాలంటే కమిట్మెంట్ కంపల్సరీ అని. సో హీరోయిన్ అవ్వాలంటే కమిట్మెంట్ ఇవ్వాల్సిందే. దాని గురించే వెయిట్. పని చేయాలి, టాలెంట్ ఉండాలి, అందంగా ఉండాలి, కమిట్మెంట్ ఇవ్వాలి. ఆల్రెడీ పని చేస్తున్నందుకే మనీ ఇస్తున్నారు, మళ్ళీ అందుకే- పైగా కమిట్మెంట్. అందుకే అమ్మాయిలకి ఈ ఇండస్ట్రీ చాలా కష్టం. హాయ్ హలో అందరికీ నమస్కారం, నేను మీ రవళిక. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. తను మన తెలుగింటి అమ్మాయి. సాడ్ స్టోరీస్ ఉన్నాయి, అయినా ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ గా, మోడల్ గా, మిస్ కాస్మిక్ యూనివర్స్ 2023 సో సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నారు. అండ్ నెక్స్ట్ బిగ్ బాస్ కన్ఫర్మేషన్ లిస్ట్ లో కూడా ఉన్నారు. సో తను ఎవరో కాదు, మీకు ఇప్పటికే అర్థమైంది అనుకుంటా, ప్రీతి కౌర్. సో ప్రస్తుతం మనతో ఉన్నారు. హాయ్ అండి, హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఏంటి ప్రీతి గారు, ఇంటర్వ్యూకి వచ్చారా లేకపోతే ఫ్యాషన్ షోకి వచ్చారా? ఆ డ్రెస్ ఏంటి? మీరు అలా అనేసారా? అయితే నేను ఒక మాట అన్నా, మీరు గుడికి వచ్చారా, ఇంటర్వ్యూకి వచ్చారా? నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చా. ఓకే. సో చెప్పండి, అసలు మీరు ఎక్కడ ఉంటారు? నేను హైదరాబాద్ లో మణికొండలో అండ్ దుబాయ్ లో కూడా ఉంటాను. ఎందుకంటే నేను అక్కడ యాజ్ ఏ రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా పనిచేస్తాను. సో అక్కడ కూడా ఉంటాను, ఇక్కడ ఉంటాను. ఇప్పుడు కొన్ని రోజులు హెల్త్ బాగోపోతే నేను ఇక్కడికి వచ్చాను. ప్లస్ బిగ్ బాస్ చాలా హార్డ్ గా ట్రై చేస్తున్నాను, అందుకే ఇక్కడే కొన్ని రోజులు ఉంటాను. ఓకే, వస్తుంది అనుకుంటున్నారా ఛాన్స్ బిగ్ బాస్ లో? నేను అప్లై అయితే చేశాను, చాలా హార్డ్ గా ట్రై చేస్తున్నాను. అంతా దేవుడి చేతిలో, ఇంకా బిగ్ బాస్ వాళ్ళ చేతిలో. సో మీరు మన తెలుగు అమ్మాయే కదా, మీ ప్రాపర్ ఎక్కడ? మా డాడీ పంజాబీ, మై మమ్మీ బెంగాలీ. కానీ నేను పుట్టి పెరిగింది వైజాగ్. సో నాకు తెలుగు చాలా బాగొచ్చు. నన్ను నార్త్ ఇండియన్ గా అనుకోను, నేను తెలుగు బై హార్ట్ అంటాను. సో అంటే మోడలింగ్ లోకి ఎలా వచ్చారు? ఇప్పుడు దేవుడు కొంచెం మంచి ఫీచర్స్, మంచి హైట్ ఇచ్చేసారు, ఎందుకు ట్రై చేయకూడదు అని ట్రై చేశాను. ఇంకా లైఫ్ లో సక్సెస్ఫుల్ కావాలంటే ఫేమ్ ఉండాలి అని అనుకున్నాను. సో అందుకే ట్రై చేశాను, సక్సెస్ అవుతుంది. అంటే చిన్నప్పటి నుంచే నేను మోడల్ అవ్వాలి అని మనం పెట్టుకున్నారా మీరు? అవును, చిన్నప్పటి నుంచి నేను హీరోయిన్ అవ్వాలి అని ఉండేది. ఓకే. ఆ మధ్యలో నేను హైదరాబాద్ వచ్చి మూవీస్ కూడా ట్రై చేశాను, కానీ డైరెక్టర్ మంచిగా అప్రోచ్ అవ్వలేదు. మంచిగా అంటే చాలా కమిట్మెంట్ గురించి అడిగితే నేను నా వల్ల కాదు, సో ఆ ఫీల్డ్ మార్చి నేను ఎయిర్ హోస్టెస్ గా మారిపోయాను. ఓకే, అంటే డైరెక్టర్ కమిట్మెంట్ అడిగారు అన్నారు కదా, ఎలా అడిగారు? డైరెక్ట్ గా అడిగారు? నాకు ఆ రోజు గుర్తుంది, నేను ఎప్పుడు మర్చిపోను. మమ్మీ నేను వెళ్ళాము, నా ఫొటోస్ సెలెక్ట్ అయ్యాయి. ఫోటో వెనకతలో ఎప్పుడైనా అప్లై చేసినప్పుడు పేరు, ఫోన్ నంబర్ రాస్తాం కదా. సో నా నంబర్ మీద ఫోన్ చేస్తే నేను వెళ్ళాను. మమ్మీ ముందున ఆయన అన్నారు, అమ్మ టాప్ మీ టాప్ ఓపెన్ చేయండి, మీ బాడీ ఎలా ఉందో చూస్తాం. సో ఒక జెన్యున్ డైరెక్టర్ అయితే మీకు యాక్టింగ్ టాలెంట్ ఉందా లేదా చూస్తారు, కానీ టాప్ తీయమండు. సో ఆ రోజు అనిపించింది నా వల్ల కాదు. అది ఏమనిపించింది అంత డైరెక్ట్ గా, అది కూడా మీ మమ్మీ ముందే టాప్ తీసేయండి అన్నప్పుడు ఒక ఉమెన్ గా ఏమనిపించింది? నాకు అనిపించింది, డైరెక్టర్ ఏమనుకున్నాడంటే ఈ అమ్మాయి మూవీస్ గురించి ఏమైనా చేస్తుంది, డెస్పరేట్ ఉంది ఫేమ్ అవ్వడానికి. కానీ నేను అంత డెస్పరేట్ కాదు, ఫేమ్ అవ్వాలి, నా టాలెంట్ వల్ల అవ్వాలి, నా లుక్స్ వల్ల అవ్వాలి, నేను ఎలా మాట్లాడతాను దాని వల్ల అవ్వాలి, కానీ నా బాడీ చూపెట్టుకుని ఫేమ్ అవ్వడం అది నాకు ఇష్టం లేదు. అసలు పాసిబుల్ అవుతుంది అంటారా? ఓన్లీ టాలెంట్ తోనే మనం ఫేమ్ అవుతాము, సక్సెస్ అవుతాము, అది కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో, మోడలింగ్ ఇండస్ట్రీ. ఒకప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా బ్యాడ్ నేమ్ ఉండేది ఫిల్మ్ ఇండస్ట్రీకి. అంటే ఒక అమ్మాయి ఇండస్ట్రీలో రావాలంటే కమిట్మెంట్ కంపల్సరీ అన్న మాట ఉండేది, కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు చాలా టాలెంట్ ఉంది,
ప్లస్ అమ్మాయిలు చాలా ఈజీగా దొరుకుతారు. సో ఇప్పుడు మన ఇద్దరం పనిచేస్తున్నాం, నేను డైరెక్టర్ మీరు హీరోయిన్. సో నేను ఆ ప్లేస్ ని పాడు చేయను. నాకు అమ్మాయి కావస్తే నేను బయట నాకు దొరికేస్తారు ఈజీగా. సో ఇప్పుడు టాలెంట్ ని టాలెంట్ గా చూస్తున్నారు. ఒకప్పుడు అమ్మాయిలు దొరకడం కష్టం అయ్యేది, ఇప్పుడు అమ్మాయిలు ఈజీగా అవైలబుల్. ఇప్పుడు మీరు బయట అమ్మాయిల దగ్గర దొరికేస్తుంది, బయట అమ్మాయిల దగ్గర దొరుకుతుంది, బట్ ఛాన్స్ కోసం వచ్చిన వాళ్ళైతే ఈజీగా ఇచ్చేస్తారు, ఛాన్స్ కోసం ఏదైనా చేస్తారు అని చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కదా, ఉన్నారు. వాళ్ళ గురించి ఏమంటారు? అది వాళ్ళ పర్సనల్ విషయం. అంటే వాళ్ళకి ఏం అభ్యంతరం లేకపోతే మనం వాళ్ళ గురించి జడ్జి చేసే మన హక్కు లేదు. ఇప్పుడు నాకు పర్సనల్ గా అది నచ్చదు, సో నేను చేయలేదు. ఇప్పుడు ఎవరికి చాలా డెస్పరేషన్ గా ఫేమ్ కావాలో వాళ్ళు చేస్తారు, సో మనం ఏం అనలేము వాళ్ళ గురించి. చాలా మంది హీరోయిన్స్, స్టార్ హీరోయిన్స్ చాలా పాపులర్ అయ్యి ఒక 10 years సక్సెస్ఫుల్ గా ఉన్న హీరోయిన్స్ నుంచి కూడా కాస్టింగ్ కౌచ్ ఉంది అని మనం విన్నాము. కరెక్ట్. యాక్టింగ్ తర్వాత సో వాళ్ళ కెరియర్ క్లోజింగ్ టైంలో కూడా చాలా మంది చెప్పారు, సో హీరోయిన్ అవ్వాలంటే కమిట్మెంట్ ఇవ్వాల్సిందే. సో మీరు దీన్ని ఎలా చూస్తారు? నేనైతే దూరంగా ఉంటాను. నాకు నా టాలెంట్ పట్టి నా యాక్టింగ్ స్కిల్స్ పట్టి ఎవరైనా ఛాన్స్ ఇస్తే నేను తప్పకుండా చేస్తాను. కానీ వాళ్ళు ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చే హీరోయిన్స్ అయి ఉంటారు కదా, చాలా మంది వాళ్ళు ఫేస్ చేశారు. చాలా మంది కమిట్మెంట్ ఇచ్చి చాలా అందంగా ఉండి యాక్టింగ్ రాని వాళ్ళు ఉన్నారు, టాలెంట్ లేని వాళ్ళు ఉన్నారు. సో అక్కడ నా ఛాన్స్ ఉంటది. ఓకే, దాని గురించి వెయిటింగ్. సో మూవీస్ రిజెక్ట్ చేశారా ఏమన్నా రీసెంట్ గా మీకు యాక్టింగ్ పర్పస్? అవును, అంటే ఒక నెట్ఫ్లిక్స్ లో నాకు వెబ్ సిరీస్ ఆఫర్ వచ్చింది. దాంట్లో చాలా బోల్డ్ క్యారెక్టర్ అన్నమాట, టాప్లెస్ అవ్వమన్నారు, అంటే సెమీ న్యూడ్ క్యారెక్టర్. సో అది ఇప్పుడు నా ఫస్ట్ మూవీ, నా ఫస్ట్ వెబ్ సిరీస్ ఏదైతే నెట్ఫ్లిక్స్ లో వెళ్తాదో అదే నేను టాప్లెస్ చూస్తే నా ఫ్యామిలీ అందరూ చూస్తారు. సో దాని గురించి కొంచెం ఆగిపోయాను. సో మీ ఫ్యామిలీ చాలా ట్రెడిషనల్ అని అనిపిస్తుంది మీరు చెప్పే మాటలు చూస్తే. చాలా ట్రెడిషనల్ అన్ను, కానీ ఎథిక్స్ ఫాలో అవ్వమంట. ఓకే, మోడర్న్ బట్టలు వేసుకోవచ్చు, కానీ మనం పరువు పోయేలాగా పని చేయకు అంటారు. బట్ జనరల్ గా మోడల్ అంటే పేమెంట్ చేస్తే వస్తారు, కమిట్మెంట్స్ ఇస్తారు, ఎక్కడ పిలిస్తే అక్కడికి వస్తారు మనీ కోసం అనేది అయితే ఉంది నెగటివిటీ సమాజంలో. దీని గురించి ఏం చెప్తారు? దీని గురించి డెఫినెట్లీ ఇది ఉంది, కాదు అని. కానీ ఇప్పుడు అగైన్ అది వాళ్ళ పర్సనల్ విషయం. నాకైతే అలా ఏం ఎక్స్పీరియన్స్ అవ్వలేదు ఈ మధ్య. ఒక్కసారి అయ్యాను, దాని తర్వాత ఇంకా ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. సో అలా ఇచ్చే వాళ్ళ వల్ల ప్రతి ఒక్కరు అదే టైప్ అని చూస్తున్నారు బయట. కరెక్ట్. దాని గురించి ఏం చెప్తారు? అదే అంటారు కదా, ఒక స్టోరీ ఉంది కదా, ఒక పాండ్ లో ఒక ఫిష్ పాడైపోతే వేరే ఫిష్ ని కూడా అంటే ఇన్ఫెక్టెడ్ అంటారు. సో అదే జరుగుతుంది. ఆ రూమర్ వల్ల ఆ ఇండస్ట్రీలో ఉన్న మంచి అమ్మాయిని కూడా చెడుగా చూస్తారు. సో దాని గురించి మనం ఏం చేయగలము చేయలేము నాకు తెలీదు, కానీ ఇప్పుడు అమ్మాయిలే స్ట్రాంగ్ గా ఒప్పుకొని నా వల్ల కాదు, మీరు నాకు జాబ్ ఇస్తే ఇవ్వండి, నా టాలెంట్ పట్టి, నా హైట్ పట్టి, నా లుక్స్ పట్టి నాకు ఈ పని ఇస్తే ఇవ్వండి అనుకుంటే ఓకే. సో ఒక అమ్మాయిని ఇండస్ట్రీలో ఎంత నీచంగా చూస్తున్నారు అంటే, పని చేయాలి, టాలెంట్ ఉండాలి, అందంగా ఉండాలి, కమిట్మెంట్ ఇవ్వాలి. ఆల్రెడీ పని చేస్తున్నందుకే మనీ ఇస్తున్నారు, మళ్ళీ పైగా కమిట్మెంట్. అందుకే అమ్మాయిలకి ఈ ఇండస్ట్రీ చాలా కష్టం, అబ్బాయిలకైతే ఈజీ. సో మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను గ్రాడ్యుయేట్ చేశాను, దాని తర్వాత డిప్లొమా చేశాను ఏవియేషన్ లో. పార్ట్ టైం మోడలింగ్ అయితే ఎప్పుడూ చేసేదాన్ని. దాని తర్వాత నేను డైరెక్ట్ ఎయిర్లైన్స్ కెరియర్ లో వెళ్ళిపోయాను. సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ లో జాబ్ చేసేదాన్ని ఒక 4 years. దాని తర్వాత ఇండిగోలో చేశాను ఒక 1 year. వేరే జాబ్స్ కూడా ట్రై చేశాను.